నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమెరికాకు వెళ్ళాలంటే దాదాపు 18 గంటలు ఫ్లైట్లో ట్రావెల్ చేయాలి. ఇక్కడ నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి అమెరికాకు యుఎస్ ప్రయాణం అంటేనే పెద్ద పని. అదే అమెరికాకు ఓ సీరియల్ చూసే టైంలో వెళ్ళిపోతే 40 నిమిషాల్లో అక్కడ అడుగు పెడితే అంటే అన్నారు, కానీ ఆ ఊహ ఎంత అందంగా ఉందో అనుకుంటున్నారు కదా. ఇదే నిజం చేస్తానంటున్నారు మస్క్. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి 40 నిమిషాల్లో జనాలను డ్రాప్ చేస్తానంటున్నారు. ఇంతకీ ఎలా? మస్క్ మాటలు నిజమేనా? అసలు అది సాధ్యమయ్యే పనేనా? అమెరికా టు ఢిల్లీ 40 నిమిషాలు, అమెరికా టు సిడ్నీ గంట ప్రయాణం. మరో సంచలనానికి తెరతీస్తున్న మస్క్ చెప్పేది నిజమేనా? ఇది సాధ్యమేనా? ఇది శీతాకాలం కాదు, మస్క్ కాలం. అంతలా కలిసొస్తున్నాయి అన్నీ ఆయనకు. పట్టిందల్లా బంగారమే. యుఎస్ ఎన్నికల్లో సపోర్ట్ చేసిన ట్రంప్ గెలిచారు. ఆయన అలా విజయం సాధించారో లేదో ఇలా మస్క్ సంపద పెరిగింది. ఇక మస్క్ కు ఫెడరల్ సర్కారులో కీలక బాధ్యతలు అప్పగించారు ట్రంప్. ఇండియాలో ఎంటర్ కావాలని ఎప్పటినుంచో కలలు కంటున్న మస్క్ కు శాటిలైట్ స్పెక్ట్రమ్ రూపంలో స్టార్ లింక్ రూట్ చూపించింది. ఇలా అదృష్టమే ఆయనను ఫాలో అవుతుందా అన్న రేంజ్ లో మస్క్ లాభాలు కనిపిస్తున్నాయి. జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆ తర్వాత తన మానసపుత్రిక స్పేస్ ఎక్స్ ను ఎక్స్పాండ్ చేసేందుకు మస్క్ ప్రణాళికలు రచిస్తున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభం చేయడం, తక్కువ టైంలో ఎక్కువ దూరం ట్రావెల్ చేసేలా ఓ ప్రాజెక్టును తీసుకురాబోతున్నారు. దీని గురించే ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఇప్పుడు ఆయన చేసే రాకెట్స్ స్పేస్ మీద తిరిగేది, లేటెస్ట్గా టెస్లా బ్యాటరీలతో కారులు నడపడం, ఇవన్నీ తీసి ఒక విశేషమైన విమానం తయారు చేసి స్పీడ్గా వెళ్ళేది చేయటం. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో విప్లవాత్మక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మస్క్ ప్రకటించారు. ప్రయాణ సమయం తగ్గితే ఎంత బాగుండు అనేది ప్రతి ఒక్కరి కోరిక. దీన్నే అవకాశంగా మార్చుకోవాలని మస్క్ ఫిక్స్ అయ్యారు. ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అదే స్టార్ షిప్ రాకెట్. దీని సాయంతో ప్రపంచంలోని ఏ దేశానికైనా 30 నుంచి 40 నిమిషాల లోపు చేరుకోవచ్చు. మస్క్ చేసిన ఈ ప్రకటనే ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. నిజానికి ఈ టెక్నాలజీ గురించి స్పేస్ ఎక్స్ కంపెనీ 10 ఏళ్ల కిందే సూచనలు చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ఇది చర్చకు వచ్చింది. ఈ టెక్నాలజీకి సంబంధించి ట్విట్టర్లో ఓ యూజర్ వీడియో పోస్ట్ చేయగా ఇప్పుడు ఇది సాధ్యమే అంటూ మస్క్ రిప్లై ఇచ్చారు. దీంతో ఆయన ఏం చేయబోతున్నారా అనే ఆసక్తి మొదలైంది. మామూలుగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే కనీసం 16 గంటల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో ఈ ప్రయాణ వ్యవధి 30 నిమిషాలకు తగ్గిపోతుంది. వినడానికి వింతగా ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం కూడా. సాధ్యమయ్యే పనే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పనులు జరుగుతున్నాయి. మరికొన్నేళ్లలో ఇది జనాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టులో ప్రయాణం చేయాల్సింది విమానంలో కాదు, రాకెట్ ద్వారా. రాకెట్ ఆకాశంలో జెట్ స్పీడ్తో ఒక్కసారిగా దాదాపు భూకక్ష సరిహద్దుల వరకు వెళ్లి ఆ తర్వాత గమ్యస్థానం వైపునకు దూసుకొస్తుంది. దీంతో ప్రయాణం నిమిషాల్లో పూర్తవుతుంది. అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్టుకు అక్కడి ప్రభుత్వం ఈజీగా అనుమతులిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీంతో మస్క్ కొత్త ప్రాజెక్టు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్పేస్ ఎక్స్ ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనలు చేస్తోంది.
ఎలాగైనా అంగారకుడిపై అడుగుపెట్టి అక్కడ నివాస కాలనీలు నిర్మించాలి అన్నది మస్క్ ప్లాన్. దీనికి సహకరిస్తారని ఎన్నికల్లో ట్రంప్కు మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది. అయితే మస్క్ వేరే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పుడు ఈ స్టార్ షిప్ ప్రాజెక్టుతో అర్థమవుతోంది. ప్రపంచ విమానయాన రంగాన్ని తన స్టార్ షిప్స్ తో కైవసం చేసుకోవాలని మస్క్ ప్లాన్ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య మస్క్ ఓ అద్భుతం చేసి చూపించారు. ఎలా పైకి వెళ్లిన రాకెట్ అలాగే వచ్చి లాంచ్ అయింది. అంటే ల్యాండింగ్ విషయంలో మస్క్ కంపెనీ సక్సెస్ అయినట్లే. దీన్నే స్టార్ షిప్ కు అప్లై చేసే అవకాశం ఉంది. మస్క్ డిక్షనరీలో అసాధ్యమనే మాటే లేదు. ఇప్పుడు ఈ స్టార్ షిప్ విషయంలోనూ సేమ్ సీన్ ఖాయం అనే చర్చ జరుగుతోంది. ఇది జరిగితే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మస్క్ ఎదగడం ఖాయం. ఐడియా బాగుంది, ఊహించుకుంటేనే అద్దుర్స్ అనిపిస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యం? ఇంతకీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? ఖర్చు సంగతి ఏంటి? గంటలో ప్రయాణం సరే, ఆ రాకెట్ ఎక్కాలంటే జేబు ఖాళీ కావాల్సిందేనా? అసలు ఆ స్టార్ షిప్ రాకెట్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలేంటి? కలిసొచ్చే కాలంలో మస్క్ ఏమేం నడిపించబోతున్నారు? భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నారు? అసలు ఈ స్టార్ షిప్ రాకెట్ ప్రాజెక్టు ఏంటి? ఆ రాకెట్ ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? ప్రాజెక్టు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? భవిష్యత్తులో మస్క్ చేయబోయే అద్భుతాలేంటి? ట్విట్టర్లో ఓ యూజర్ వీడియో పోస్ట్ చేయడం, అది సాధ్యమే అని మస్క్ కామెంట్ చేయడం, అతని ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఇది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏడాది ముందు నుంచే పనులు స్టార్ట్ అయ్యాయి. 395 అడుగుల అంతరిక్ష నౌకను కూడా మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ సిద్ధం చేసింది. సహజంగానే ఉక్కుతో తయారు చేయడంతో ఇది చాలా తేలికగా ఉంటుంది. మస్క్ ఎర్త్ టు ఎర్త్ అంతరిక్ష యాత్ర సాధ్యమైతే ప్రపంచ రవాణా రంగంలోనే ఇదో అద్భుతంగా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. భూమిపై అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా 1000 మందిని ఒకేసారి కక్షలోకి తీసుకువెళ్లే ప్రణాళిక ఉంది. అయితే అంతరిక్షంలోని చీకటిలోకి వెళ్లకుండా భూమికి సమాంతరంగా ఎగిరి మరొక మూలలో అంటే ఇతర నగరంలో స్టార్ షిప్ ల్యాండ్ అవుతుంది. ప్రాజెక్టును ఇలా డిజైన్ చేశారు. ఇవాళ అమెరికాలో ఉన్న నాసా కూడా ఆయన చేసే పని మేము చేయలేము అని ఒప్పుకుంటున్నారు. అలా మస్క్ ఏమన్నాడంటే, ఈవేళ మన విమానాలు 600 మైళ్ళు 700 మైళ్ళు మ్యాక్సిమం వెళ్తున్నాయి, అది 7000 మైళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే స్పేస్లో రాకెట్స్ ప్యాసింజర్లను తీసుకుని వేల మైళ్ళ స్పీడ్లో వెళ్తుంది, గ్రావిటీ అనేది లేదు కాబట్టి. ఈ స్టార్ షిప్ లాస్ ఏంజల్స్ నుంచి టొరంటోకి 4000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 24 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఇదే దూరం విమానంలో ట్రావెల్ చేయాలంటే 4 గంటలకు పైగా టైం పడుతుంది. లండన్ నుండి న్యూయార్క్కు 5500 కిలోమీటర్ల దూరం కేవలం 29 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. దీనికి ప్రస్తుతం 8 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు 12300 కిలోమీటర్ల దూరం. విమానంలో అయితే దాదాపు 16 గంటల సమయం పడుతుంది. స్టార్ షిప్ రాకెట్ లో కేవలం 30 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. అమెరికా నుంచి ప్రపంచంలోని ఏ మూలకైనా సరే మహా అయితే గంటలో ప్రయాణికులను చేర్చాలి అన్నది మస్క్ స్టార్ షిప్ రాకెట్ ప్లాన్. ఈ వ్యోమనౌకలో కూర్చున్న ప్రయాణికులు గురుత్వాకర్షణను ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఈ అనుభూతి అద్భుతంగా ఉండే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. ఇక ఈ స్టార్ షిప్ లో ప్రయాణించాలంటే ఖర్చు కూడా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మస్క్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ట్రంప్ సర్కారుకు తాను ఎంత చెప్తే అంత. ఈ లెక్కన ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో ఎలాంటి బ్రేకులు పడే ఛాన్స్ లేదు. అన్నీ కుదిరితే మరో 2-3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు మొదలయ్యే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. స్టార్ షిప్ రాకెట్ ద్వారానే
వివేక్ రామస్వామితో కలిసి ట్రావెల్ చేయాలని మస్క్ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. ఎర్త్ టు ఎర్త్ స్టార్షిప్ రాకెట్ ప్రయాణం ప్రాజెక్టు మాత్రమే కాదు, రాబోయే 4 ఏళ్లు ప్రపంచానికి మరిన్ని అద్భుతాలు పరిచయం చేసేందుకు మస్క్ రెడీ అవుతున్నారు. అంతరిక్ష పరిశోధనలను మరింత ముమ్మరం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పర్ఫెక్ట్ గా వినియోగించుకుని వండర్స్ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో మస్క్ ప్రతి అడుగును ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. గతంలో డ్రైవర్లెస్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చి సత్తా చాటిన మస్క్ ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే రోబో కారును ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ మధ్యే దాన్ని లాంచ్ చేశారు కూడా. టెస్లా సైబర్ క్యాబ్ పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ వాహనానికి డ్రైవర్ అవసరం లేదు, ఎలాంటి స్టీరింగ్ ఉండదు. ఓ సాధారణ కారులో ఏమేమి ఉంటాయో అవేవి ఇందులో ఉండవు. మొత్తం రోబో ద్వారానే కారు నడుస్తుంది. రోబో టాక్సీలో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశారు మస్క్. వచ్చే ఏడాది అమెరికా మార్కెట్లో ఈ రోబో కార్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఎర్త్ టు ఎర్త్ స్టార్షిప్ ప్రాజెక్టులోనూ ఇదే చేయబోతున్నారు. ముందు తాను ట్రావెల్ చేసి అమెరికా నుంచి మరో ప్రాంతంలో ల్యాండ్ అయి అప్పుడు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకు మించి కొత్తగా ఏం చేయలేదు, కొత్తగా ఏమీ సాధించలేరు అనుకున్న ప్రతిసారి అది తప్పని ప్రూవ్ చేస్తున్నారు మస్క్. ఆయన ఆలోచనలు ఆవిష్కరణలు చూసి మస్క్తో మామూలుగుండదు మరి అనుకుంటోంది ప్రపంచం.